నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక కౌలు రైతు సంక్షేమ సేవా సంఘం కార్యాలయంలో రైతు సంఘం అధ్యక్షులు టపాల్ అష్రఫ్ అలీ ఆధ్వర్యంలో రైతుల పంట పొలాలకు స్మార్ట్ విద్యుత్ మీటర్లను రద్దు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం జీవోను తీసుకొచ్చిన సందర్భంగా రైతులందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం ఎమ్మెల్యే ముడ్డ రాజశేఖర రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టపాల్ అష్రఫ్ అలీ మరియు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలన్నా రైతులకు సంక్షేమ పథకాలు అందాలన్నా అది ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, తమ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు టపాల్ అష్రఫ్ అలీ, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ గౌస్లాజం, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ముత్తు టపాల్, లియాఖత్ అలీ గౌస్, పెద్ద ముర్తుజా మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు ముగ్గు ఇందాక సైకిల్ अरे वो आज कभी गलत तो हम कराने का नहीं अब लोग मुख अंदर क्या ये राइट में आए नो बेटा पार्टी क्या हो रहा है सारे बोले मैं देखो बड़ा करते हैं बड़ा में गला बोले गला पूरा दिखा रहा हूं नहीं भी होता बावगा और बजे सामने अरे नहीं था गांव पहले पहले घर कुत्ता ढेकर दूरा दूरा हम जे खाया भी तुम्हें चलो सामने अरे जा 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 तो अब पानी को मैं लो खलाना అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఆత్మకూరు పట్టణంలోని రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుపుకోవడానికి ప్రధాన కారణం, గత ప్రభుత్వంలో రైతులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఎక్కువ కాలే విధంగా, అంటే బిల్లులు ఎక్కువ వచ్చే విధంగా చేయడం జరిగింది. ఆ స్మార్ట్ మీటర్లు జీవోను మన తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తొలగించడం జరిగింది. అందుకు కారణమైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అందులో భాగమైన మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి ఇక్కడ శ్రీశైలం నియోజకవర్గ ఆత్మకూరు టౌన్ లో ఉన్నటువంటి రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఏదైతే ఇంతకుముందు మేము రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న వైసీపీ గవర్నమెంట్ రైతుల బాధలు పట్టించుకున్న పాపన పోలేదు. మొన్న ఏదైతే సూపర్ 6 పథకాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి రైతులకి వచ్చేసి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఉచితంగా. అది కూడా త్వరలోనే మరి కొద్ది రోజుల్లోనే అందజేస్తామని చెప్పి నిన్ననే వ్యవసాయ శాఖ మంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇవే కాకుండా ఎప్పుడు లేని విధంగా
మొన్న జరిగిన భారీ నష్టాలని, రైతులకు జరిగిన భారీ నష్టాలని అతి తక్కువ టైంలో 10 రోజుల్లోనే వాళ్ళకి నష్టపరిహారం అందజేయడం జరిగింది. ఇందుకు కారణమైనటువంటి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వారికి, అలాగే ఇక్కడ రైతుల కోసం నిత్యం శ్రమిస్తున్న బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి ఇక్కడ శ్రీశైలం నియోజకవర్గం రైతుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కూడా రైతుల కోసం చాలా కృషి చేస్తున్నారు. ఇంతకు ముందు ఏదైతే ఆత్మకూరు మండలానికి చిరకాల స్వప్నమైన సిద్ధాపురం చెరువును ఎమ్మెల్యే గెలిచిన ఆత్మకూరు టౌన్, నేను రైతు సంఘం అధ్యక్షుడిని. నా పేరు టపాల అష్రఫ్ అలీ. ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంకో హామీ కూడా నెరవేర్చిన ఘనత మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని రైతుల తరపు నుంచి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల తరపు నుంచి కూడా రైతులు అందరూ కలిపి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు గారికి. ఈరోజు స్మార్ట్ మీటర్లు అనేది ఒక దరిద్రపు చట్టం ఉండే, ఆ చట్టం తీసేసినందుకు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. రైతుల హృదయాలను గెలుచుకున్న ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అని మేము రైతుల తరపు నుంచి కోరుకుంటున్నాము. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ముందు కూడా రైతులకు మంచి సహకారం అందిస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. కేవలం మొన్న సెప్టెంబర్లో పంట నష్టాలు జరిగితే కూడా 12 రోజులకే పంట నష్ట పరిహారం అందించిన ఘనత కూడా ముఖ్యమంత్రికే దక్కిందని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము.